మిత్రులారా, రిలీజన్ అనేది ఎలా పుట్టింది అంటే, ఆఫ్రికా ఖండంలో రిలిగిలి అనేటువంటి చెట్టు ఉండేది. అది 365 రోజులు అందరికీ ఉపయోగకరంగా ఉండేది. దాన్ని చూసుకుంటూ ప్రజలేం చేసిండ్రు, రిలీజన్స్ని కనిపెట్టిండ్రు. అది ఎట్లా కనిపెట్టిండ్రు అంటే, తన యొక్క కనికరం ద్వారా బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఎవరైతే తమ దయాదాక్షిణ్యతతో బతుకుతుంటారో వాళ్ళను అట్లే ఉంచడం కొరకు వాళ్ళు ఒక మతాన్ని కనిపెట్టారు. కనిపెట్టి ఏం చేసిండ్రు, ఒక రాయిని తీసుకొచ్చి ఈయన దేవుడు అని పెట్టిండు. ఎందుకు పెట్టిండంటే, రాయికి మొక్కినట్టయితే మనిషికి మొక్కడం చాలా సులభం అని. కానీ విచిత్రం ఏమైపోయిందంటే, మనుషులే రాడ్డలాగా రాళ్ళనే మొక్కుతున్నారు. మొక్కండి, ప్రాబ్లం లేదు. కానీ మనిషిని మనిషిలాగా ఎందుకు చూడడం లేదు అంటే, రాళ్ళలాగా ఎందుకు కావాలి? రాళ్ళ దగ్గర ఉండి రాళ్ళను మొక్కండి, కానీ మనుషులు మనుషులుగా గౌరవించండి. పశువుల దగ్గర పొండి పక్షులను కోసుకొని తినండి, కానీ మనుషులను మాత్రము మనుషులుగా చూడండి. ఎందుకంటే మానవ సమాజంలో మనం అందరం కలిసి బతకాలి కదా. మనం బతకాలంటే ఒకరికొకరు తోడు కావాలి. తోడు లేకుంటే బ్రతకలేము. ఎందుకంటే అన్ని పనులు మనం తీసుకోలేము. కొన్ని పనులు కొంతమంది చేస్తారు, కొంతమంది కొన్ని పనులు చేయలేరు. కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి ఉండాలి. ఆడనో మగనో కలిసి ఉండాలి. ఉన్నట్టయితే అన్ని పనులు చక్కగా అవుతాయి, మనశ్శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది. ఈ విధంగా ఆలోచించి సమాజంలో ఎవరైతే మనుషులను మనుషులుగా చూడరో వాళ్ళను మానవ సమాజం నుంచి వెలివేయాలి. అప్పుడు సమాజం బాగుపడుతుంది అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నా.